From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. మార్చి 31 2026 వరకు మావోయిస్టు పార్టీని అంతం చేస్తాం, మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామంటూ కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. ఇవాళ డెడ్ లైన్. అసలు ఏం జరిగింది, మావోయిస్టు పార్టీలు అంతమయ్యిందా? అసలు మనతో మాట్లాడేందుకు రామచంద్రరావు గారు అందుబాటులో ఉన్నారు. సార్ ఏంటి సార్, మార్చి 31 2026 మావోయిస్టు పార్టీని అంతం చేస్తాం, మావోయిస్టు పార్టీ దేశంగా ప్రకటిస్తామంటూ కూడా కేంద్రం చెప్పింది. ఇవాళ డెడ్ లైన్ మార్చి 31. మీ ఆపరేషన్ కగారా ఫార్ములా సక్సెస్ అయిందా లేదంటే టార్గెట్ మిస్ అయిందా అంటే ఏం చెప్తారు? 99.99% సక్సెస్ అయింది. ఏదైనా 0.1% ఎవరైనా తప్పించుకుంటే అది వేరే మాట. కానీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దేశంలో అంతం చేస్తా అని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న సంకల్పం, అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో హోంశాఖ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దీన్ని అంతం చేయడం జరిగింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ద్వారా మన దగ్గర చాలా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగినాయి. రైల్వే స్టేషన్స్ ఏమీ లేదు, హైవేస్ ఏమీ లేదు. తర్వాత ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఒక అరాచకాలు పెరిగిపోయినాయి. దాదాపు 100 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని హతం చేసినటువంటి ఒక ఈ నక్సలైట్స్ వింగ్ ఈరోజు ఎంతోమంది ఒక కుటుంబాలు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. మొత్తం ఇవాళ తల్లిని, తండ్రిని, కొడుకుని కోల్పోయిన కుటుంబాలు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వీళ్ళందరూ కూడా తుపాకీ పట్టుకొని ఏం చేయలేరని. కాబట్టి వాళ్ళకి సమయం ఇచ్చింది. సమయం ఇచ్చి మీరు జీవన సమంతినో కలవండి అని చెప్పేసి. ఎప్పుడైతే జీవన సమంతినో కలవలేదో అప్పుడు వాళ్ళ మీద వేరే చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో, అమిత్ షా గారి యొక్క మినిస్ట్రీలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దేశమంతా కూడా అయిపోయిందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మీరేమో మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు, లేదంటే ఇంకా భావాలను చంపలేరు, మా పోరాటాన్ని అణచివేస్తారు కానీ భావాలని అణచివేయలేరన్న టాక్ కూడా ఉంది. సో ఈ గ్యాప్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? వాళ్ళ భావాలు నమ్మేటోళ్ళు ఉంటారు. అర్బన్ నక్సల్స్ అంటే వాళ్ళే కదా. ఎవరైతే తుపాకీ తీసుకోకుండా వాళ్ళు ఎక్కడైతే యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా పనిచేసేటప్పుడు అక్కడ విద్యార్థుల్ని, యువతని వాళ్ళని తప్పుదారి పట్టించేటటువంటిగా ఈ అర్బన్ నక్సల్స్ వాళ్ళ ఒక బలంతోనే ఈరోజు ఇంకా మేము పెరుగుతాము, మాది చావదు. ప్రపంచంలో ఏ సిద్ధాంతం కూడా అది సస్తుందని చెప్పి అనము, కానీ సిద్ధాంతంలో వాళ్ళ ఆలోచన విధానంలో మారుతుంది. ఇది ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఒక సిద్ధాంతమే కాకుండా వాళ్ళు చేతిలో తుపాకీ పెట్టుకొని బ్యాలెట్ కాదు మాకు బుల్లెట్ కావాలన్న వాళ్ళకు ఈరోజు బ్యాలెట్ ఈజ్ బెటర్ దెన్ బుల్లెట్ అనేటటువంటి సందేశాన్ని మేము ఇస్తున్నాం. కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని అంతం చేయడము, లేకుంటే వాళ్ళ యొక్క పార్టీని అంతం చేయడం అనేది లక్ష్యం కాదు. అమాయకులు చాలామంది చంపేశారు, పోలీస్ కానిస్టేబుల్ని చంపేశారు, ల్యాండ్ మైన్లు పెట్టి అనేక ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఏబీవీపీ, విద్యార్థి పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి ఒక దేశభక్తి సంస్థల్లో కార్యకర్తలను చంపేశారు, అనేక మంది పొలిటీషియన్స్ చంపేశారు. కాబట్టి ఈ యొక్క వైలెన్స్ ఇది చేయొద్దు, మెయిన్ స్ట్రీమ్లో రాండి, మీ సిద్ధాంతాలు ఏమైనా ఉండని, ఎవరికి అభ్యంతరం లేదు, మీరు రాజకీయ పార్టీ పెడతారా పెట్టండి, మాకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ బ్యాలెట్ మీదనే నమ్మకం ఉండాలి, బుల్లెట్ మీద కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టారు. అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులంతా అర్బన్ నక్సలైట్ కిందకి వస్తారంటారా? అర్బన్ నక్సలైట్ ఒక డెఫినేషన్ ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో కానీ లేకపోతే అనేకమైన పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసి అక్కడ ఈ భావజాలాలని వాళ్ళ కొంతమందిని తయారు చేసి విధ్వంసం ఒక శక్తిని విధ్వంసంగా తయారయ్యేటువంటి యువతని తయారు చేసే వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్స్. వాళ్ళు ఈరోజు దేశానికి మంచిగా చేయకపోగా దేశానికి నష్టం చేస్తున్నారు. కాబట్టి అర్బన్ నక్సల్స్ అంటే మా దృష్టిలో అది ఈ యొక్క దేశం వ్యతిరేకంగా హింసకు ప్రోత్సహిస్తూ దేశంలో అనేక మంది అమాయకుల్ని చంపడానికి ప్రేరిత చేసినటువంటి ఒక ఈ ఐడియాలజీని ముందుకు లొంగిపోయిన వాళ్ళు రేపు అర్బన్ నక్సలైట్లుగా మారారా మీరు అంటున్నారు? నేను చెప్తున్నా కదా, లొంగిపోయిన వాళ్ళు నక్సలైట్లే కదా. అంతే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నక్సల్స్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకుంటున్నాయి.
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగారు వల్ల సక్సెసా లేదంటే రాష్ట్రం చేపట్టిన చర్యల వల్ల సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు? ఈ కేంద్రము ఈ రాష్ట్రం ఏం పట్టించుకోలేదు. ఇంకా పైపెచ్చు రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ నక్సల్స్ని సపోర్ట్ చేసింది. రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ చూడండి, మరి మాట్లాడిన మాటలు, ఒక హిడిమా దస్తేంది, ప్రతి ఇంట్లో ఒక హిడిమా పుడతాడు, ఇటువంటి ఒక రెచ్చగొట్టేటటువంటి భాషను మాట్లాడారు. ఇది రెండు రాష్ట్రాలు కూడా బాధ్యత వహించి బాధ్యతవంతంగా మన యువకుల్ని హింసదారిలో పోకుండా వారిని ప్రేరితం చేసి జీవన సమితిలో కలవటానికి ప్రయత్నం చేసినటువంటి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం వారి డైరెక్షన్ మీద వారి సహకారంతో చేశారు. దీంట్లో ప్రభుత్వాలు కానీ రాజకీయాలు కానీ లేవు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే కలిసిమెలిసి పనిచేస్తేనే ఈ హింస అనేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో దాన్ని అంతం చేయొచ్చు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మావోయిస్టుల అంతానికి సహాయపడలేదంటారా ఆపరేషన్ కగారికి? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో అది చేయాల్సి ఉంది అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ నాయకులు కొంతమంది నక్సలైట్ల ఫేవర్లో ఉన్నారు. నక్సలైట్లకు వాళ్ళు సపోర్ట్ చేశారు. అది మంచిది కాదు. ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంటే వాళ్ళ నాయకులు కూడా అదే స్టాండ్ తీసుకోవాలి. మావోయిస్టు ఫ్రీ భారత్ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరవుతుంది అనుకోవచ్చా? దగ్గర చేరాము, ఆ లక్ష్యాన్ని మేము చేరినాము. నెక్స్ట్ మావోయిస్టు పార్టీ మావోయిస్టులు కావచ్చు కొత్త పార్టీ పెడతామని కొందరు అంటున్నారు. కొంతమంది మీ దగ్గరకు వస్తే చేరదీస్తారా, దూరం పెడతారా? రాజకీయ పార్టీలో ఎవ్వరు వచ్చినా కూడా వారి క్రెడెన్షియల్ను చూసి వారితో పార్టీకు ఎటువంటి లాభం వస్తుంది, ఎటువంటి నష్టం వస్తుంది చూసే చేర్పించుకుంటారు. వాళ్ళు రాజకీయ పార్టీ పెడతారంటే అది వాళ్ళ ఇష్టము. ప్రజాస్వామ్యంలో నీ ఇంతమంది అన్నట్టు బ్యాలెట్ని నమ్మితే ఎవరైనా పార్టీ పెట్టచ్చు. చేతులు తుపాకీ తీసుకొని నీ సమాజంలో మారుస్తాను అనేటువంటి ఆలోచన విధానం అయితే ఇప్పుడు ప్రజలు దాన్ని తిరస్కరించారు. కాబట్టి అది హింసను మీరు ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. సార్ ఫైనల్ సార్, మీరు మావోయిస్టుల వల్ల అనేక మంది గిరిజనులు, అనేక మంది పోలీసులు, అనేక మంది మీ పార్టీ కార్యకర్తలు చనిపోయారు అనే ఉన్నారు. మావోయిస్టు నేతలందరూ లొంగుబాటు తర్వాత ఇప్పుడు అడవులలో మైనింగ్ మొదలైంది, మైనింగ్ దోపిడీ జరుగుతుంది, అక్కడ ఉన్న గిరిజనులు బయటకు వెళ్ళగొడుతున్నారన్న వార్తలు చాలా బయటకు వస్తున్నాయి, వీడియోస్ అవన్నీ కూడా. వీటికి ఏం సమాధానం చెప్తారు? దానికి వేరే మార్గం ఉన్నాయి కదా, లీగల్గా మార్గం ఉన్నాయి. ఎన్జిటి ఉన్నది, లీగల్ ఫోరమ్స్ ఉన్నాయి దానికి. అదేంటో వీళ్ళే పోయి సేవ్ చేస్తున్నారు కాదు, వీళ్ళు పోయి అక్కడ వసూలు చేసిన సంఘటన కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ అది నోరిపితే చాలా పెద్దగా ఉంటాయి అవన్నీ. సో ఇది మొత్తానికి అయితే ఆపరేషన్ కగర్ ఫార్ములా సక్సెస్ అయింది. మావోయిస్ట్ రహిత దేశం లక్ష్యంగా భారత బీజేపీ ప్రభుత్వం చేరుకుంది. ఖచ్చితంగా మావోయిస్టులను ఏర్పారేస్తాం. మార్చి 31, 2026 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యం ఇది బీజేపీ ప్రభుత్వం. సో ఇవాళకి అది డెడ్ లైన్ ముగిసింది. ఖచ్చితంగా భారతంలో మావోయిస్టులు అంతమైపోయారు. మావోయిస్టు పార్టీ రహిత దేశంగా ప్రకటించుకున్నామని రామచంద్రరావు చెప్తా ఉన్నారు. అట్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన మావోయిస్టుల అంతానికి సహకరించలేదు. అది ఇప్పటికే మావోయిస్టు పార్టీలతో లింకులతో సంబంధాలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అది మంచి పద్ధతి కాదు. అందరూ సమన్వయంగా ముందుకు వెళ్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది అన్నది రామచంద్రరావు చెప్తా ఉన్నారు. మొత్తానికి అనుకున్న లక్ష్యం మావోయిస్టు రహిత భారతంగా అనుకున్న లక్ష్యానికి బీజేపీ చేరింది అన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే రామచంద్రరావు చెబుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.